హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. సన్నగా పొడుగా కట్ చేసి ఆనియన్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి మసాలా కోసం తీసుకునే ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ అప్పటికప్పుడు రుబ్బుకుంటే చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇవన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేయండి. ఇప్పుడు దాంట్లో పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పౌడర్, మా ఇంట్లో దాల్చిన చెక్కతో ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తాము, అది కూడా దీంట్లో యాడ్ చేసాము. మీరు కావాలంటే దాన్ని గరం మసాలాతో రీప్లేస్ చేసి మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం ఈ పేస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా గ్రైండ్ చేస్తున్నా అనేది. ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మొత్తం మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మేమైతే అప్రాక్స్ 2 kgs రైస్కి 1.5 kg చికెన్ అయితే యూజ్ చేస్తున్నాము. ముందుగా చికెన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి ఒక 20 to 30 minutes అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా కాకుండా నార్మల్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా మసాలా ఎలా కలుపుతున్నామో, చికెన్ పీసెస్ కి అన్ని వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో యాడ్ చేసిన ఆయిల్ వచ్చేసి ముందుగా మనము ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ మిగులుతుంది అనమాట. ఆ ఆయిలే దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకొని అన్ని కలిపి తర్వాత బాయిలింగ్ అయితే పెట్టాలి. ఎక్కువ సాఫ్ట్ గా కాకుండా నీళ్లు ఎక్కువ ఉండేలా కాకుండా నార్మల్ గా మీడియం గా అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాస్ అన్ని ఆ చికెన్ గ్రేవీలో వేసుకోవాలి. లాస్ట్ కు మనం బిర్యానీ అరేంజ్ చేసేటప్పుడు లేయర్ బై లేయర్ వేస్తాం కదా, అప్పటి కోసం అయితే నేను ఇక్కడ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అండ్ ముందుగా ఫ్రై చేసిన ఆనియన్ ఉంది కదా, అది కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే ఇక్కడ ఉడుకుతుంది చూడండి. అంటే వాటర్ చాలా ఉంది కదా, అది కొంచెం తగ్గేంత వరకు ఉడకాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటే పక్కన ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్ పెట్టేసుకొని ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ బియ్యంని కడిగి పక్కన నానబెట్టుకోండి. ఒక 1/2 hour 1 hour నానబెట్టుకుంటే బాగుంటది. బాయిలింగ్ వాటర్ లో సాజీరా, దాల్చిన చెక్క అండ్ యాలకులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని 70 to 80% రైస్ కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి. చికెన్ లో ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది కాబట్టి రైస్ 70 to 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అయితే స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది, మంచిగా కుక్ అయ్యింది. దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అండ్ ఆయిల్ కూడా మిగిలి ఉంటది అనమాట, అది కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా చేసుకోవాలి. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో వాటర్ అంతా వంచేసేయాలి. స్టార్టింగ్ లో ఆనియన్ ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు మనకు చాలా ఆయిల్ అయితే మిగులుతుంది. సో అది ఉన్న ఆయిలే మనం రీయూజ్ చేసుకుంటూ కర్రీలో కొంచెము, రైస్ లో కొంచెము అలా వేసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్ పార్ట్ బిర్యానీ వచ్చేసి 1 by 1 లేయర్ అయితే వేసుకుంటూ వెళ్తాం. ఇక్కడే నేను ముందుగానే చెప్పాను కదా, కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్, లెమన్ జ్యూస్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ బేస్ కి కొంచెం ఘీ అప్లై చేసేసుకొని కొంచెం రైస్ వేసుకోవాలి. తర్వాత కొంచెము గార్నిషింగ్ కోసం పెట్టుకున్నాం కదా, అవన్నీ కొంచెం వేసేసుకొని కొంచెం మసాలా వేసుకొని కలిపేసుకోండి. ఫస్ట్ లేయర్ అలా ఉండనివ్వాలి. నెక్స్ట్ లేయరింగ్ నుండి ప్రాపర్ గా వేసేసుకోండి. లైక్ ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్, దానిపైన కొంచెం లెమన్ జ్యూస్, కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్, అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ మేము చూపిస్తున్నాం కదా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఈజీ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ పార్ట్ అన్నమాట. ఇంకా ఈ స్టెప్ తో మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతా అయ్యాక మనం ఒక 20 minutes దమ్కి పెట్టాలి. అండ్ వంచిన గంజి ఉంటుంది కదా, అది కింద కాకుండా మేమైతే ఒక గిన్నెలో కలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక గిన్నె దానిపైన బరువుగా పెట్టేసి ఒక 20 minutes అలా వదిలేస్తాము. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో ఉండాలి, తర్వాత లో ఫ్లేమ్లో ఉండాలి. 20 minutes తర్వాత తింటే అవ్వా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. గైస్, డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రొసీజరే ఉంది. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో నాకైతే కమెంట్ లో చెప్పండి. మా మదర్ అయితే నాన్ వెజ్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. సూపర్ గా కుక్ చేస్తుంది. అండ్ ఇది చేసేటప్పుడు కూడా చాలా చెప్తుంది అనమాట. తను ఇలా అంటారు, దీన్ని ఈ బిర్యానీ అంటారు, ఆ బిర్యానీ అంటారు అనేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్తుంది. మా మదర్ వచ్చేసి నాన్ వెజ్ స్పెషలిస్ట్ అండ్ మా ఫాదర్ వచ్చేసి వెజ్ స్పెషలిస్ట్ అనమాట. సో మీ ఇంట్లో ఎవరు వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషలిస్టో నాకైతే కమెంట్లో చెప్పండి. దమ్కి పెట్టాక నేనైతే వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. మా ఇంట్లో సెంటిమెంట్ లైక్ నేనే ఫస్ట్ తింటాను. సో టేస్ట్ నేనే చేస్తాను అనమాట. నాకైతే బిర్యానీ తినేటప్పుడు ఆనియన్ మస్ట్ అబ్బా, అది లేకుంటే ముద్ద దిగదు అసలు. ఇంకా దమ్కి పెట్టేసినాము. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాము. వా, వేడి వేడి పొగలు తీసుకొని తింటే ఉంటుంది అబ్బా, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. ఇట్ వాజ్ సో యమ్మీ, చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా నా ఫేవరెట్ ఆనియన్.
చూడండి నేను ఆనియన్ కూడా పెట్టుకున్నాను. గాయస్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో అయితే చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.